Hello everybody, today we'll discuss RRB Clerk test number 60. See the first question from the reasoning and individual question icharu. How many such pair of letters are there in the word signify, each of which has as many letters between them in forward and backward అని అడుగుతున్నారు. Pairs గురించి మాట్లాడినప్పుడు ఆల్ఫాబెట్స్ చదువుకుంటూ వెళ్తాం కదా. S నుంచి స్టార్ట్ చేద్దామండి. STUVWXY ఒక పేర్ వచ్చింది. S and Y మళ్ళీ చెక్ చేద్దాం. IJKLMN GHI ఇంకొక పేరు వచ్చింది. ఏంటా పేరు అంటే G and I. ఇలా చెక్ చేసినట్లయితే మొత్తం మీద మనకి రెండు పేర్సే వస్తాయండి. ఫోర్త్ ఆప్షన్. అండ్ దెన్ ద సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చారు? అమితాస్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఆఫ్టర్ 24th ఆఫ్ ఎ పర్టికులర్ మంత్ అని ఇచ్చారు. 24th తర్వాత అంటే 25, 26, 27, 28, 29, 30 అండ్ 31 పాసిబుల్ డేస్ అయితే ఇవే కదా. సో అయితే నెక్స్ట్ ఇచ్చిన పాయింట్ ఏంటి, అండ్ హర్ మదర్స్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ అ సింగిల్ డిజిట్ నెంబర్ అండ్ మ్యాచెస్ విత్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ అమితాస్ బర్త్ డేట్ అని ఇచ్చారు. ఫస్ట్ డిజిట్ తో మ్యాచ్ అవుతుంది, సింగిల్ డిజిట్ అని ఇచ్చారు. అయితే 2 అన్న అవ్వాలి లేదా 3 అన్న అవ్వాలి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 డిజిట్స్ ఆఫ్ అమితాస్ బర్త్ డేట్ ఇస్ 4 అని ఇచ్చారు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 4 రావాలి అన్నారు. 31కి 3 + 1 చేస్తే మనకు వచ్చే సమ్ 4 అవుతుంది. అంటే ప్రాబబిల్లీ తన డేట్ ఎప్పుడు వస్తుంది అంటే బర్త్డే డేట్ ఇస్ 31st అవుతుంది. సో అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బర్త్ డేట్ ఆఫ్ హర్ మదర్ అంటే ఫస్ట్ నెంబర్ వాళ్ళ మదర్ డేట్ ఇండికేట్ చేస్తోంది కాబట్టి థర్డ్ అవుతుందండి, ఆప్షన్ నెంబర్ 2. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇఫ్ ఆల్ ద ఓవెల్స్ ఆఫ్ ద వర్డ్ పర్పస్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ విత్ ద నెక్స్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని ఇచ్చారు. ఫస్ట్ ఓవెల్స్ ని మార్చమన్నారు. ఎలాంటి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం మీద 3 ఓవెల్స్ ఉన్నాయి. ఓవెల్స్ అన్నిటిని నెక్స్ట్ లెటర్కి అంటే +1 చేస్తే సరిపోతుంది. అంటే U +1 చేస్తే V అనుకుందాం. మళ్ళీ 2 లెటర్స్ గ్యాప్తో మళ్ళీ O +1 అంటే P, E +1 F. సో ఇప్పుడు ఓవెల్స్ అన్నిటికీ +1 చేసాం. కాన్సనెంట్స్ నేమో ముందు లెటర్స్తో ప్రిసీడింగ్ లెటర్స్ని అంటే -1 చేయాలి. అంటే P -1 చేస్తే O అవుతుంది. R -1 అంటే Q, P -1 అంటే O అండ్ దెన్ S -1 అంటే R. ఇలాంటి అరేంజ్మెంట్ చేసిన తర్వాత మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే F 2 times O వచ్చింది అండ్ దెన్ P, Q, R అండ్ V అడుగుతుంది. థర్డ్ లెటర్ ఫ్రమ్ ద రైట్ అని ఇచ్చారు. Q అవుతుందండి ఆన్సర్, థర్డ్ ఆప్షన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ ఫ్రమ్ ఫస్ట్ లెటర్ అన్నారు. ఫస్ట్ అంటే I అండ్ దెన్ 6th లెటర్ అని ఇచ్చారు. 6th లెటర్ అంటే N, 8th లెటర్ అని 5th లెటర్ కూడా అడుగుతున్నారు. 1 సెకండ్ అండి. ఫస్ట్, సెకండ్, 5th, 6th అండ్ 8th లెటర్స్ అని ఇచ్చారు. ఫస్ట్, సెకండ్ అంటే I, N. 5th లెటర్ కూడా అడుగుతున్నారు. I, 6th లెటర్ అండ్ దెన్ 8th లెటర్. ఈ కంప్లీట్ లెటర్స్తో మీనింగ్ఫుల్ వర్డ్స్ ఏమన్నా ఫ్రేమ్ చేయగలిగితే ఆ లెటర్లో వచ్చిన ఆ వర్డ్లో వచ్చిన థర్డ్ లెటర్ ఏంటని అడుగుతున్నారు. చెక్ చేసుకుంటే ఇండ్రీ అనే వర్డ్ని ఫామ్ చేయొచ్చండి. థర్డ్ అడుగుతున్నారు కాబట్టి D అవుతుంది, ఆప్షన్ నెంబర్ 5. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద నెంబర్ విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఎలాంటి లాజిక్లో వెతకాలి అంటే వెన్ డివైడెడ్ బై ద డిజిట్ సక్సీడింగ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద డిజిట్ సక్సీడెడ్ ఇట్ అని ఇచ్చారు. అంటే 7ని 0తో డివైడ్ చేస్తే ఆ రిజల్టెంట్ 3ర్డ్లో ఉండాలి. 0ని 2తో డివైడ్ చేస్తే రిజల్టెంట్ 9లో ఉండాలి. 2ని 9తో డివైడ్ చేస్తే రిజల్టెంట్ దాని తర్వాత రావాలి. అలాంటి రిజల్టెంట్ ఎక్కడైనా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి. 0 వాల్యూ రాదు. 2 డివైడెడ్ బై 9 థర్డ్లో లేదు. 9 డివైడెడ్ బై 3 ఇక్కడ లేదు. 3 డివైడెడ్ బై 5 రిజల్ట్ లేదు. 5 డివైడెడ్ బై 1 6లో లేదు. సో అలాంటి డిజిట్స్ ఎక్కడ లేవు కాబట్టి సెకండ్ ఆప్షన్ అండి, నన్. అండ్ అగైన్ అందర్ ఇండివిజువల్ క్వశ్చన్ హౌ మెనీ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ క్యాన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ERTO అని ఇచ్చారు. టోర్ అనే వర్డ్ ఒకటి ఫామ్ చేయొచ్చు, రోట్ అనే వర్డ్ ఒక ఫామ్ చేయొచ్చు. ఎన్ని వస్తున్నాయంటే 2 వర్డ్స్ అండి, ఆప్షన్ నెంబర్ 5. అండ్ దెన్ కోడింగ్ అండ్ డికోడింగ్ ఇచ్చారు. కంపారిజన్స్ తీసుకుందాం. విల్ కంపేర్ 1 with 2. 1 and 2ని కంపేర్ చేస్తే కామన్గా ఉన్నది ఏంటి అంటే డే ఈజ్ కామన్ ఇన్ 1 and 2. సో కామన్గా ఉన్న డేని స్ట్రైక్ చేస్తున్నాను. కామన్గా ఉన్న టర్మ్ చెక్ చేసుకోవాలనుకుంటే కదా వాట్ ఈస్ కామన్ ఇన్ 1 and 2 అంటే SE ఈజ్ కామన్. సో డేకి కోడ్ ఏంటి అంటే SE. నవ్ విల్ కంపేర్ 1 with 3 అండి. 1 and 3ని కంపేర్ చేస్తే was is కామన్. సో wasకి కోడ్ ఏంటిదో చెక్ చేసుకుందాం. వాట్ ఈస్ కామన్ అంటే KO is కామన్. సో 1 and
3 నుంచి KO వచ్చింది. Now we'll compare 1 with 4. 4 లేదనుకుంటే కదా, సో కంపారిజన్ ఇక్కడితో అయిపోయింది. Now we'll compare 2 with 3. 2 and 3ని కంపేర్ చేస్తే లాస్ట్ కంపారిజన్ ఈచ్ కామన్గా ఉంది. సో ఈచ్ కామన్గా ఉన్న కోడ్ ఏంటి అంటే AM is కామన్. సో ఇక్కడితో కంపారిజన్ కంప్లీటెడ్. సో ఇక్కడ మిగిలిపోయిన ఇండివిజువల్స్ ఏమున్నాయో చెక్ చేసుకుంటే దానికి కోడింగ్ తీసేసుకోవచ్చు. ఏమున్నాయో చెక్ చేసుకుందాం చూడండి. ఫస్ట్ సెంటెన్స్లో అయితే ద ఆర్ వుడ్ అని కనిపిస్తోంది. ది ఆర్ గుడ్. ఆ రెండింటికి కోడ్ ఏమవడానికి ఛాన్స్ ఉంది అంటే either NI or YA. మరి సెకండ్ టెన్స్లో స్మైల్ మిగిలిపోయింది. కోడ్ ఫర్ స్మైల్ ఇస్ CH. థర్డ్ సెంటెన్స్లో యూనిక్ ఆగిపోయింది. యూనిక్కి కోడ్ ఏంటి అంటే SO. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, చేయొచ్చు. We'll go with the next set and the puzzle ఇచ్చారు. There are 10 members who are sitting in a straight line facing north with equal distances between them and each other. There are only 4 persons sitting between Q and S అని ఇచ్చారు. Qకి Sకి మధ్యలో 3 members మాత్రమే ఉండాలి అని కండిషన్ అండి. ఫస్ట్ పాసిబిలిటీ తీసుకుంటున్నా. 1 2 3 4 ఇలానే తీసుకోవాలా అంటే ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. 1 2 3 4 అండ్ సెకండ్ పాసిబిలిటీ. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్కి రండి ఏమి ఇచ్చారు. P is at one of the extreme ends of the line and L is to the immediate right of Q అని ఇచ్చారు. Qకి immediate right లో L ఉంటారు అని ఇచ్చారు. Qకి immediate right లో L అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P అని ఇచ్చారు. L ఎలా ఉన్నారట, Pకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు. P అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలి కాబట్టి ఈ పాసిబిలిటీ ఆగిపోయింది. Pకి సెకండ్ లెఫ్ట్ లో L ఉండాలి, Pకి ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంటారని ఇచ్చారు. ఇక్కడికి ఎంతమంది అయ్యారు అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇంకొక పర్సన్ రావాలి. లెఫ్ట్ ఆఫ్ S కుదురుతుంది. అండ్ నెక్స్ట్ కండిషన్ ఇస్ U is సెకండ్ టు ద రైట్ ఆఫ్ S అని ఇచ్చారు. U ఎలా ఉన్నారు, సెకండ్ టు ద రైట్ ఆఫ్ S అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ N. Nకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు అని ఇచ్చారు. అండ్ దెన్ there are 3 persons seated between R and M అని ఇచ్చారు. O is not at any extreme ends of the line అని ఇచ్చారు. O ఎక్కడ ఎండ్స్ లో ఉండకూడదు అని ఇచ్చారు. మధ్యలో 3 members గ్యాప్ తో R and M ని ప్లేస్ చేయాలంటే ఎన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నాయో చెక్ చేసుకుందాం ఒకసారి. 3 ప్లేసెస్ అంటే ఈ 2 ప్లేసెస్ తప్ప ఛాన్స్ లేదనుకుంటా R and M ని ప్లేస్ చేయడానికి. R అనే పర్సన్ ఎక్కడన్నా కన్సిడర్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఈ కండిషన్ అయినా ప్లేస్ చేయొచ్చు. O ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంటారు కాబట్టి O అనే పర్సన్ ప్లేస్ కన్ఫర్మ్ అవుతుంది. మిగిలిపోయిన పర్సన్ Tని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు కండిషన్ మనకి ఎక్కడ ఛాన్స్ ఉంది అంటే R and M దగ్గర దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. MRA RM అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఒకసారి లాస్ట్ పాయింట్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ M and O ఈస్ మోర్ అని ఇచ్చారు. M and O డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. దేని మీద కంపేర్ చేసినప్పుడు M and P కన్నా కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఉండాలి అని ఇచ్చారు. కంపేర్ చేసినప్పుడు పాసిబిలిటీ కుదురుతోంది, ఈ పాసిబిలిటీలోనే కుదురుతుంది కాబట్టి ఇదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుందండి. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెట్కి వెళ్దాము. ఏమి ఇచ్చారు నెక్స్ట్ అంటే డిఎస్ ఇచ్చారు. వెన్ విల్ సుమిత్ రిటైర్ ఫ్రమ్ సిన్స్ అని ఇచ్చారు. రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటున్నారని ఇచ్చారు. సుమిత్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 1955. దీని నుంచి మనకి 1955 అంటే ఏజ్ కన్సిడర్ చేయొచ్చు. ద రిటైర్మెంట్ ఏజ్ ఇన్ హిస్ ఆఫీస్ ఇస్ 62 years అని ఇచ్చారు. సో ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారు అంటే 55 నుంచి 62 కాబట్టి క్యాల్కులేట్ చేసి చెప్పొచ్చు. యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ కాబట్టి బోత్ అన్నది కన్సిడర్ చేస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నామండి. ఏమిచ్చారు, హూ అమాంగ్ ABCD ఆర్ పోస్టెడ్ ఇన్ రూరల్ ఏరియాస్ అని ఇచ్చారు. 4 మెంబర్స్లో రూరల్ ఏరియాలో పోస్ట్ చేసిన పర్సన్స్ ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ A and C ఆర్ ఫ్రెండ్స్ అని ఇచ్చారు. A and C ఫ్రెండ్స్ అని ఇచ్చారు. D and C ఆర్ బోత్ పోస్టెడ్ ఇన్ ద సేమ్ ఏరియా అని ఇచ్చారు. సేమ్ ఏరియాలో పోస్ట్ చేశారు. D and C ఆర్ ఎయిదర్ పోస్టెడ్ ఇన్ రూరల్ ఆర్ అర్బన్ అని ఇచ్చారు. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి రూరల్లో ఎవరు పోస్ట్ చేశారు అన్నది క్లారిటీ లేదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తున్నాను. ఫ్రెండ్స్ ఆర్ నాట్ పోస్టెడ్ ఇన్ ద సేమ్ ఏరియా అని ఇచ్చారు. సో సెకండ్ దాని నుంచి మనకు ఆన్సర్ రాలేదు, ఫస్ట్ దాని నుంచి ఆన్సర్ రాలేదు. నెయిదర్ అవుతుందండి, నెయిదర్ ఆప్షన్ తీసుకోండి. అండ్ దెన్ 18th క్వశ్చన్, ఈజ్ ఉషా ఎలిజిబుల్ టు అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ యాజ్ ఆన్ టుడే అని ఇచ్చారు. టుడే అన్నది చాలా నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదండి, కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. ద మ్యాక్సిమం ఏజ్ టు బి ఎలిజిబుల్ ఫర్ జనరల్ కేటగిరీస్ 26 years అండ్ ఫర్ అదర్స్ కేటగిరీస్ ఇట్ ఈస్ 30 years అని ఇచ్చారు. జనరల్ అయితే 30, జనరల్ కేటగిరీ అయితే 26 అని ఇచ్చారు. అదర్స్ అయితే కనుక 30 years అని ఇచ్చారు. ఉషాస్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 1986 అని క్లారిటీ ఇచ్చారు. సో దీని నుంచి యాజ్ ఆన్ టుడే అన్నది ఇయర్ ఒకలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకోలా ఉంటుంది, ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుందండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా
ఇయర్ మెన్షన్ చేస్తే తప్పనిచ్చి డెసిషన్ తీసుకోవడానికి ఉండదు కాబట్టి నెయిదర్ అవుతుందండి, నెయిదర్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ ప్లే 3 different గేమ్స్, ఫుట్బాల్, క్రికెట్ అండ్ హాకీ, హూ అమాంగ్ దెమ్ ప్లేస్ ఫుట్బాల్ అని ఇచ్చారు. 3 మెంబర్స్కి 3 గేమ్స్ ఇచ్చేసారు. అయితే ఫుట్బాల్ ఎవరు ఆడుతున్నారని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేద్దాం. జెడ్ అనే పర్సన్ హాకీ ఆడుతున్నారని ఇచ్చారు. సో ఇంకా మనకు రావాల్సింది వై అండ్ ఎక్స్. అయితే వై అనే పర్సన్ ఫుట్బాల్ ఆడట్లేదంటే ఎక్స్ అనే పర్సనేగా ఫుట్బాల్ ఆడేది. అడుగుతుంది ఫుట్బాల్ గురించి. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ చెప్పచ్చు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. వై ప్లేస్ క్రికెట్ అని ఇచ్చారు. జెడ్ వై ఎక్స్ అనుకుందాం. వై ప్లేస్ క్రికెట్ అని ఇచ్చారు. అండ్ దెన్ జెడ్ డస్ నాట్ ప్లే ఫుట్బాల్ అని ఇచ్చారు. జెడ్ ఫుట్బాల్ ఆడట్లేదంటే ఎక్స్ అనే పర్సనేగా ఫుట్బాల్ ఆడేది. ఏ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుందంటే ఫస్ట్ ఇండివిజువల్గా ఆన్సర్ చెప్పొచ్చు, సెకండ్ కూడా ఇండివిజువల్గా చెప్పొచ్చు. కాబట్టి ఎయిదర్ కేస్ అవుతుందండి, ఎయిదర్ 1 or 2. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారు అంటే వాట్ ఈస్ ద స్కోర్ ఆఫ్ రాకేష్ అని ఇచ్చారు. దట్ స్కోర్ ఈజ్ అవుట్ ఆఫ్ 75. 75కి స్కోర్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తున్నారు. రాకేష్ స్కోర్డ్ 40% మోర్ దాన్ విపుల్ అని ఇచ్చారు. విపుల్ స్కోర్ కనుక తెలుసుంటే దాని మీద 40% క్యాలిక్యులేట్ చేసుకుని 75కి ఎంత వచ్చిందో చెప్పేవాళ్ళు. తెలీదు కాబట్టి నెయిదర్ అవుతుందండి. నెయిదర్ ఎక్కడుందో తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ సెట్ బ్లడ్ రిలేషన్స్ ఓరియంటెడ్ ఇచ్చారు. ఇంటూ బి అంటే సన్ అని ఇచ్చారు, ప్లస్ అంటే డాటర్ అని ఇచ్చారు, డివైడెడ్ అంటే మదర్, మైనస్ అంటే ఫాదర్ అని ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన రిలేషన్స్ని ఎరాడికేట్ చేసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్కి రెండు ఏమి ఇచ్చారు. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మొత్తం ముందు వాల్యుయేట్ చేద్దాం. m డివైడెడ్ బై n అని ఇచ్చారు. m డివైడెడ్ బై n అంటే m ఈజ్ ద మదర్ ఆఫ్ n. n డివైడెడ్ బై t అంటే n ఈజ్ ద మదర్ ఆఫ్ t. t మైనస్ q అని ఇచ్చారు. t ఈజ్ ద ఫాదర్ ఆఫ్ q. t ఫాదర్ అవుతున్నారు qకి అని ఇచ్చారు. సో ఇక్కడతో క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు అడుగుతున్నది ఏంటి అంటే హౌ ఈస్ n రిలేటెడ్ టు q. n అనే పర్సన్ q అంటే q అనే పర్సన్ n ని పిలవాలి అంటే గ్రాండ్ మదర్ అవుతారు. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్ అనుకుంటే ఒకసారి చూడండి. m డివైడెడ్ బై n అని ఇచ్చారు. ఇందాకటి క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి అంటే q ప్లస్ q ఇచ్చాడు. ఆ రిలేషన్ మనం ఒక్కటి ఫ్రేమ్ చేసుకుంటే సేమ్ ప్రాబ్లం అండి. q ప్లస్ u అంటే q is the daughter of p. సో q is the daughter of u. uకి డాటర్ అవ్వాలి అంటే t and u కపుల్స్ అవ్వాలి. సో అడుగుతుంది ఏంటి అంటే హౌ ఈస్ యూ రిలేటెడ్ టు n అని ఇచ్చారు. n అనే పర్సన్ యూని పిలవాలంటే డాటర్ ఇల్లా అవుతారు. సెకండ్ ఆప్షన్. అండ్ అగైన్ వీ హ్యావ్ అందర్ క్వశ్చన్ అండి. పాయింటింగ్ టు హర్ మదర్ ఏ గర్ల్ సెడ్ షీ ఈస్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై గ్రాండ్ మదర్ బట్ షీ ఈస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ 2 అని ఇచ్చారు. ఒక గర్ల్ వాళ్ళ మదర్ని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతున్నారు. షీ ఈస్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. మై గ్రాండ్ మదర్ గర్ల్ వాళ్ళ గ్రాండ్ మదర్కి ఓన్లీ చైల్డ్ అట. గ్రాండ్ మదర్కి ఓన్లీ చైల్డ్ బట్ షీ ఈస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ 2 అని ఇచ్చారు. ఈ పర్సన్కి గ్రాండ్ మదర్ ఇంకో ఇద్దరు ఉండడానికి ఛాన్స్ ఉంది అని ఇచ్చారు. సో ఇది వాళ్ళు ఇచ్చిన రిలేషన్. దీని నుంచి ఏమి కంక్లూడ్ చేసి చెప్పచ్చు అని అడుగుతున్నారు. ద గర్ల్ హ్యాస్ 2 daughters చెప్పడానికి లేదు. డాటర్స్ ఉంటారా అనేది తెలీదు. ద గర్ల్ హ్యాస్ 1 son and 1 daughter చెప్పడానికి లేదు. ద గర్ల్స్ మదర్ హ్యాడ్ 2 children చెప్పడానికి దెర్ ఈస్ ఎ ఛాన్స్ అండి. ఫోర్త్ ఆప్షన్ సరిపోతుంది. ఇన్ కేస్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా సరిపోకపోయినట్లయితే సెకండ్ ఆప్షన్ తీసుకునే వాళ్ళం నన్ అని. ఫోర్త్ సరిపోతుంది. ఫోర్త్ ఆప్షన్. అండ్ దెన్ నెక్స్ట్ రఫ్ ఈస్ కోడెడ్ యాజ్ అని ఇచ్చారు. మచ్ ఈస్ కోడెడ్ యాజ్. దెన్ హవ్ ఈస్ హ్యూమర్ కోడెడ్ యాజ్ అని. లెటర్ టు లెటర్ కోడింగ్ తీసేసుకుంటే ఆప్షన్ తీసుకోవచ్చండి. ఏ ఆప్షన్ సరిపోతుందంటే థర్డ్ ఆప్షన్ ఆఫ్ ఫోర్త్ ఆప్షన్ టాలీ అవుతుంది చెక్ చేసుకోండి. ఫోర్త్ ఆప్షన్ సరిపోతుంది. లెటర్ టు లెటర్ లాజిక్ అండి, నథింగ్ స్పెషల్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఫార్మ్ ఎ సర్టెన్ ప్యాటర్న్ అని ఇచ్చారు. సిరీస్లో నెక్స్ట్ వచ్చేది ఏంటి, మిస్ అయిన చోట ఏమొస్తుందని అడుగుతున్నారు. బి నుంచి డి అవ్వడానికి లాజిక్ ఏంటో చెక్ చేసుకుందాం. +2 సరిపోతుంది. డి టు ఎఫ్ +2 అంటే ఎఫ్ నుంచి +2 చేస్తే ఫస్ట్ లెటర్కి లాజిక్ వచ్చింది. సెకండ్ లెటర్ క్యూ నుంచి పి 17 to 16, 16 to 15 అంటే సెకండ్ లెటర్ మొత్తం కూడా -1 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ లెటర్కి వెళ్దాం. ఎఫ్ నుంచి కే, కే నుంచి ఓ, ఓ నుంచి అంటే లాజిక్ వెతకాలి. ఎఫ్ నుంచి కే అవ్వడానికి ఛాన్స్ ఏంటి, +5. మరి కే నుంచి ఓ అవ్వాలి అంటే +4 అంటే నెక్స్ట్ ఎంత యాడ్ అవ్వాలి, +3. ఓ +3 చేయాలి. 15 + 3 అంటే ఆర్ రావాలి. ఆర్తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో మిగిలిన ఇంకో లెటర్ని చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటా. చెక్ చేద్దాం. ఫస్ట్ లెటర్ని చెక్ చేద్దామంటే +2. ఎఫ్ +2 చేస్తే హెచ్ అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్ ఒకటే టాలీ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 5. అండ్ అగైన్ వీఆర్ హ్యావింగ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్.
చెక్ చేసుకుందాం. ఏ నుంచి డికి రిలేషన్ అడుగుతున్నారు. ఏ ఈస్ గ్రేటర్ దాన్ డి, కంక్లూషన్ లో ఉన్నది కూడా అదే కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. సెకండ్ కంపారిజన్ ఇస్ బిట్వీన్ ఏ అండ్ సి, గ్రేటర్ దాన్ ఉంది, బోత్ ఆర్ ట్రూ అండి, బోత్ ఆర్ ట్రూ, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 27th ఏమిచ్చారు, ఏ నుంచి హెచ్ కి రిలేషన్ అడుగుతున్నారు. ఏ నుంచి హెచ్ కి అంటే టూ డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ కంక్లూషన్ ఫెయిల్ అండి. సెకండ్ కంపారిజన్ ఇస్ బిట్వీన్ జే అండ్ ఎఫ్, జే నుంచి ఎఫ్ కి చూసినట్లయితే ఎఫ్ ఈస్ గ్రేటర్ దాన్ జే అన్నది ట్రూ, రివర్స్ లో ఉన్నప్పుడు జే ఈస్ లెస్ దాన్ ఎఫ్ అన్నది ట్రూ అవుతుంది. సెకండ్ ది మాత్రమే సరిపోతుందండి, ఓన్లీ 2 ఫాలోస్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చారు, జే నుంచి ఐకి, జే నుంచి ఐకి చెక్ చేసినట్లయితే జే ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అవ్వాలి, లెస్ దాన్ లేదు, ఈక్వల్ టు లేదు, డిఫరెంట్ గా ఉంది కాబట్టి నేదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అండి, ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఐ నుంచి డికి రిలేషన్ అడుగుతున్నారు. ఐ నుంచి డికి కంపారిజన్ లో టూ డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి నేదర్ అవుతుందండి, థర్డ్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమిచ్చారు, బి నుంచి డికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉండాలి, కంక్లూషన్ లో అదే ఉంది. హెచ్ టు బి అడుగుతున్నారు. హెచ్ నుంచి బికి కంపేర్ చేసేటప్పుడు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ కంక్లూషన్ కుదరదు, ఫస్ట్ ఇది మాత్రమే సరిపోద్ది, 1 alone satisfies, ఆప్షన్ నెంబర్ 2. And then we are having another puzzle. ఏమిచ్చారు అంటే there are 8 members who are sitting around a circular table అని ఇచ్చారు. 8 members కి సర్క్యులర్ టేబుల్ అని ఇచ్చారు కాబట్టి లైన్స్ తీసుకుంటున్నాను, ఆరల్ సర్కిల్, ఎనీ ఆఫ్ యువర్ విష్ అండి, తీసుకున్నాము. ఫస్ట్ కండిషన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ అంటే ఇక్కడ ఉంది, బి ఇస్ ద నైబర్ ఆఫ్ ఐ అండ్ సి అని ఇచ్చారు. బి అనే పర్సన్ నైబర్ అంటే ఎవరికి నైబర్ అని ఇచ్చారు. దెర్ ఆర్ 10 persons అనుకుంటా కదండి. ఓకే, టెన్ పర్సన్స్ అన్నారు కదా. ఓకే, దెర్ ఆర్ 10 members in a circle అని ఇచ్చారు. 1 2 3 4 5 6 7 8 9 and 10. సేమ్ సెకండ్ పాసిబిలిటీ వస్తుంది కాబట్టి తీసుకుంటున్నాను. 2 3 4 5 6 7 8 9 and 10 members. సో కండిషన్స్ లో ఫస్ట్ పాయింట్ కరెంట్ ఏమి ఇచ్చారు, B is an immediate neighbor of both I and C అని ఇచ్చారు. B నైబర్ అంటే ఎవరికి నైబర్ అని ఇచ్చారు. B is an immediate neighbor of I and C. So B is an immediate neighbor of I and C. సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటున్నాను. A is third to the left of B అని ఇచ్చారు. B కి థర్డ్ లెఫ్ట్ లో A ఉన్నారు అని ఇచ్చారు. A is third to the left of B. 1 2 3 1 2 3. A is third to the left of B. F is third to the right of C అని ఇచ్చారు. 1 2 3 1 2 3. And then J is neither an immediate neighbor of F nor A అని ఇచ్చారు. F కి కానీ A కి కానీ నైబర్ గా J అనే పర్సన్ రాకూడదని ఇచ్చారు. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే 2 పాసిబిలిటీస్. ఇటు పక్క కండిషన్ కి రండి. F కి నైబర్ గా రాకూడదు, A కి నైబర్ గా రాకూడదు. సో J కి ఒకటే పాసిబిలిటీ ఉంది, ఇక్కడ తీసుకుంటున్నాను. ఇటు పక్క పాసిబిలిటీలో ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయండి జేని ప్లేస్ చేయడానికి. అయితే హెచ్ ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్, అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, డి ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ అని ఇచ్చారు. ఐకి థర్డ్ లెఫ్ట్ లో డి, 1 2 3. ఐకి థర్డ్ లెఫ్ట్ లో డి, 1 2 3. సో ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చారు, డి ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ, హెచ్ ఈస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఏ అండ్ జే అని ఇచ్చారు. హెచ్ నైబర్ అవ్వాలి ఏ అండ్ జేకి అని ఇచ్చారు. సో ఇక్కడ పాసిబిలిటీలో కుదరదు కాబట్టి ఇది ఫెయిల్యూర్ కేస్ అండి. హెచ్ ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఏ అండ్ జే. సో ఈ జేని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేసాను. ఇంకా 2 ప్లేసెస్ మనకి ఖాళీగా ఉన్నాయి, 2 persons ని కూర్చోపెట్టచ్చు, జి ఆర్ ఈ, ఆర్ఎల్స్ ఈ ఆర్ జి. వీళ్ళకి మాత్రం ఎయిదర్ కండిషన్ అలాగే ఉంటుందండి, ఎయిదర్ ఆఫ్ దెమ్ క్యాన్ బి ప్లేస్డ్. సో నెక్స్ట్ పజిల్కి వెళ్ళిపోదాం. ఏమి ఇచ్చారు అంటే ఎస్, కంపారిజన్స్ ఇచ్చారు. There are 6 members who are scoring different marks in an examination అని ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ లో F scored more than A అని ఇచ్చారు. F scored more than A, B scored more than E and F. D did not score the highest marks అని ఇచ్చారు. సో
మార్క్స్ ప్రకారం తీసుకుందాం 1 2 3 4 and 5. అయితే ఫస్ట్ ప్లేస్లో రాకూడని పర్సన్ డి అని ఇచ్చారు. ఏ స్కోర్డ్ 85% మార్క్స్ అని ఇచ్చారు. ఏ అనే పర్సన్కి 85% మార్క్స్ అని ఇచ్చారు. ద వన్ హూ స్కోర్డ్ ద సెకండ్ లోయెస్ట్ గాట్ 62%, సి స్కోర్డ్ 92% అండ్ డి స్కోర్డ్ 94% అని ఇచ్చారు. సో ఇక్కడతో పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చారు. ఫోర్త్ ఎవరైతే వస్తున్నారో ఆ పర్సన్కి 62 అని ఇచ్చారు. సో దీని ప్రకారంగా ప్లేస్ చేయాలి అంటే ఇక్కడ 62 ఉన్నారు. ఇంకా 3 మెంబర్స్ హైయెస్ట్ ఉంటారు. ఎవరెవరు రావడానికి ఛాన్స్ ఉందో చెక్ చేసుకుంటే డి అనే పర్సన్ ఇక్కడ తీసుకురావచ్చు, సి అనే పర్సన్ అండ్ ఏ అనే పర్సన్ ఇక్కడ ఎలకేట్ చేయొచ్చు. 85, సికి 92, డి అనే పర్సన్కి 94 అని ఎలకేట్ చేయొచ్చు. అయితే ఎఫ్ అనే పర్సన్ ఎలా ఉండాలి, ఏ కన్నా ఎక్కువ ఉండాలి అని ఇచ్చారు. ఆ కండిషన్ ఇక్కడ సరిపోవట్లేదు అనుకుంటే చెక్ చేసుకున్నారా. సో పర్సంటేజెస్ ప్రకారంగా మనం ఇక్కడ ప్లేస్ చేయడానికి డేటా మనకి సరిపోవట్లేదు. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఒకసారి చూడండి. 1 సెకండ్ అండి. మొత్తం 6 మెంబర్స్ కదా. 1 2 3 4 5 and 6. సో ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు, ఎఫ్ స్కోర్డ్ మోర్ దాన్ ఏ అని ఇచ్చారు, బి స్కోర్డ్ మోర్ దాన్ ఈ అండ్ ఎఫ్ అని ఇచ్చారు. డి అనే పర్సన్ కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వకూడదు అని కండిషన్ ఇచ్చారు. ఏ స్కోర్డ్ 85% and the one who scored the lowest scored 62% marks అని ఇచ్చారు. The one who scored the lowest scored 62% అని ఇచ్చారు. C scored 92% and D scored 94% అని ఇచ్చారు. సో దీని ప్రకారంగా మనం ఎక్కడ డీని ప్లేస్ చేయాలి అంటే డి అనే పర్సన్ సెకండ్ ప్లేస్ అన్న ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ థర్డ్ ప్లేస్ అన్న ఇవ్వచ్చు. బి ఎఫ్ అనే పర్సన్ ఏ కన్నా పైనే ఉండాలి అని ఇచ్చారు. ఏకే 95% ఉంది. సో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి ప్లేస్ చేయడానికి. క్లారిటీ లేదు కాబట్టి పాయింట్ని ప్లేస్ చేయకుండా వదిలేస్తున్నాము. దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్కోర్డ్ ద హైయెస్ట్ మార్క్స్ అని ఇచ్చారు. హైయెస్ట్ మార్క్స్ రాగల పాసిబుల్ పర్సన్ ఎవరు అంటే అకార్డింగ్ టు ద డేటా ప్లేస్ చేయడానికి లేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అండి ఫస్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎఫ్స్ పర్సంటేజ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. ఎఫ్కి ఏం పర్సంటేజ్ ఇవ్వచ్చు అంటే ఎఫ్ అనే పర్సన్ యొక్క పొజిషన్ తెలియదు కాబట్టి చెప్పడానికి లేదు, కెనాట్ బి డిటర్మైన్డ్. అండ్ ద లాస్ట్ సెట్ అండి ఏమిచ్చారు, సమ్ సాంగ్స్ ఆర్ లాంగ్స్ అని ఇచ్చారు. సమ్ సాంగ్స్ ఆర్ లాంగ్స్, ఆల్ లాంగ్స్ ఆర్ షార్ట్స్ అని ఇచ్చారు. ఆల్ ద లాంగ్స్ ఆర్ షార్ట్స్, ఆల్ లాంగ్స్ ఆర్ సాంగ్స్ అని ఇచ్చారు. ఆల్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఇది ఫాల్స్. మళ్ళీ ఆల్ గురించే మాట్లాడారు, ఫాల్స్. డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనుకుంటా. ఒక స్టేట్మెంట్లో ఒక ఆల్ ఉన్నప్పుడు కంక్లూజన్స్లో ఆల్స్ని కన్సిడర్ చేయకూడదు, నెయిదర్ అవుతుందండి. నెయిదర్ ఆప్షన్ ఎక్కడుందో అక్కడ తీసేసుకోండి, నెయిదర్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ అండి ఏమిచ్చారు, ఆల్ పిన్స్ ఆర్ పెన్సిల్స్, ఆల్ ద పిన్స్ ఆర్ పెన్సిల్స్, all the pens are pencils, no pencil is a pen, no pencil is a pen. Now see the conclusions, no pin is a pen in icharu. A pen kuda pencil pen avvadu ani icharu. Yes, first one true kada, endukante pencil avunappudu pin kuda avvadu kabatti first one true. At least some pencils are pins ani icharu. Pencils pins avutunnayante all avutunnappudu some avutayi kabatti both are true andi.